ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈ జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రిసారికి నా ఆత్మ ప్రణామాలు. విహారాలు అందరినీ ఒక బ్రహ్మంగా మార్చారు. ఎందుకంటే ఈ పిరమిడ్ మాస్టర్లుగా రావడం అనేది అది గత జన్మలో అదృష్టం వాళ్ళది. యాక్చువల్గా బ్రహ్మ విహారాల్లో మరి ఇందులోకి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు నేను బ్రహ్మ విహారాల గురించి చెప్తున్నాను. అయితే పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఒక బ్రహ్మ విహారాలే అని చెప్పి పత్రిసారి చెప్పారు. ఎందుకంటే గంటలు గంటలు ధ్యానం చేస్తారు. గంటలు గంటలు ధ్యానం చేసి ఒక బ్రహ్మగా పిలిచారు. ప్రపంచం మొత్తం మరి ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు నిర్మించి మరి ఒక్కొక్క వ్యక్తిని ఒక బ్రహ్మగా సృష్టించాడు పత్రిసారు అనేది. ఎందుకంటే ఈ బ్రహ్మ విహారాల్లో 4 రకాల విషయాలు ఉంటాయి. ఈ బ్రహ్మ విహారం ఒక బ్రహ్మ ఎలా ఉండాలి అంటే ప్రేమ, కరుణ, ముదితము, ఉపేక్ష. అయితే ఇవి 2 రకాలుగా విభజిస్తాం. ప్రాపంచికము ఒకటి, ఆధ్యాత్మికము ఒకటి. మరి ఈ బ్రహ్మ విహారాల్లో మరి ప్రాపంచికంలో ఉండాలి, ఆధ్యాత్మికంలో కూడా ఉండాలి. మరి ఈ ప్రేమ, కరుణ అనేది ఆ ప్రాపంచికంకు సంబంధించింది. ఆ ముదితము, ఉపేక్ష అనేది ఆధ్యాత్మికానికి సంబంధించింది. అయితే ప్రేమ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఈ ప్రేమ అనేది ఆ ప్రాపంచికంలో మనకంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళు, మనకంటే ఆస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళు, మరి వాళ్ళ దగ్గర వాళ్ళని ప్రేమగా ఉండాలని చెప్తున్నాడు పత్రిసారు. వారితో అంటే ఈ బ్రహ్మ విహారులు ఎలా ఉంటారు అంటే ప్రేమగా ఉంటారు. వాళ్ళతో ప్రేమగా ఉండాలి. వాళ్ళని ఆ ప్రేమగా మాట్లాడడం, ప్రేమగా ఉండడం బ్రహ్మ విహారంలో వాళ్ళతో అంటే మనకంటే ఎక్కువ, నీకంటే నేను ఆస్తులు ఎక్కువ ప్రాపంచికంలో, నీకంటే డబ్బు ఎక్కువ, నీకంటే నేను పదవి ఎక్కువ, సీఎంనో పిఎంనో అని అనుకున్నవారు మరి వాళ్ళని ప్రేమతో వాళ్ళని ప్రేమించడం. రెండో వ్యక్తి ఏంటంటే కరుణ. అయితే ఈ కరుణ అనేది ఎక్కడ అంటే మనకంటే కొంచెం తక్కువ ఉన్న వారికి, అయితే ఆ వాళ్ళకి మనం చెప్తే వినేవాళ్ళు. ప్రాపంచికంలో మనం బ్రహ్మ విహారం ఎలా ఉంటాడంటే వారికి మరి సమయాన్ని ఇవ్వాలి. ఎందుకంటే బ్రహ్మ ఎలా ఉంటుందంటే సమయం, వాళ్ళకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడం. లేదు అంటే వాళ్ళకు ఇలా కాదు ఇలా చెయ్యి, ఆ ప్రపంచకం నుంచే ఆధ్యాత్మికులకు కొత్తగా వచ్చేవారికి కూడా మరి ఈ బ్రహ్మ విహారం ఏం చేస్తాడంటే, నువ్వు ఈ పిరమిడ్ మాస్టర్ అనుకుందాం, ఈ బ్రహ్మ విహారం మీరు ఈ సలహా ఇవ్వడం, మీకు వాళ్ళకి టైం ఇస్తాడు. ఈ బ్రహ్మ విహార దగ్గర డబ్బు పంచాడు, సమయాన్ని ఇస్తాడు. మరి సమయాన్ని ఇవ్వడం అనేది కూడా డబ్బు కంటే ఎక్కువ, ధనానికంటే ఎక్కువ. అలాగే మూడవది ముదితం. ఈ ముదితంలో వాళ్ళు ఏంటంటే ఇది ఆధ్యాత్మికానికి సంబంధించింది. ఇప్పుడు ధ్యానంలో ఆ బ్రహ్మజ్ఞాని ఇప్పుడు నాకంటే ఎక్కువ జ్ఞానం తెలిసిన వాళ్ళు, మరి మాకంటే మరి ఎక్కువ స్వాధ్యాయం బుక్స్ రాసిన వారు, మరి ఆధ్యాత్మిక బుక్స్ రాసిన వాళ్ళు. ఆధ్యాత్మిక బుక్స్ నేను రాయలేను, మరి ఆ బ్రహ్మజ్ఞానిని నేను రాయలేను. కాబట్టి ఇంకొక వారిని వాళ్ళ ముదితము అంటే వాళ్ళని మనము గొప్పగా
చ- గొప్ప పని అనేది మనం ముదితంతో ఉండాలి. ముదితంతో ఉండాలి. మరి ఊరూరు తిరిగి ఆ జ్ఞానం పంచుతుంటాడు. నేను ఎప్పుడో ఒకసారి వెళ్తాం. మరి కొంచెం మంది ఉన్నారు బ్రహ్మజ్ఞానులు వాళ్ళు. మరి ఎప్పుడు ఊర్లనే తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళని మనము తిరిగేవారు. మరి అలాగే బ్రహ్మజ్ఞానులు అంటే మరి ఇప్పుడు కొంచెంమంది ఆ, రమణ మహర్షి మౌనంగా ఉన్నాడు. మరి అంత మౌనం బ్రహ్మజ్ఞాని. మరి కొంచెంమంది మరి ఇక్కడ ఆ, ఆ, ఓషో కానీ మరి కొంచెంమంది మరి ఆ, మరి ఈ స్వాధ్యాయం బుక్కులు చదివిన వాళ్ళు కానీ ఇప్పుడు మరణించకముందే మరణించిన వారు అనేది ఒక గ్రంథం ఉంది. అది మనకు కొంచెంమంది జ్ఞానులు రాశారు. మరి వారికి కూడా మనము ఆ బ్రహ్మజ్ఞానితో మనము వాళ్ళని ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తాడు. మరి మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని మరి ప్రోత్సహిస్తూ వాళ్ళకి ముదుతంతో ఉంటాడు. అంటే మనకంటే వాళ్ళని పొగడాలి. మనకంటే ఎక్కువ పనిచేసే వారిని మనం మనం ఆధ్యాత్మికంలో పొగడడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మరి నాలుగవది ఏంటంటే ఉపేక్ష. అంటే ఉపేక్ష అంటే మ్, మనకు వాళ్ళు శత్రువులు అనుకుంటున్నారు యాక్చువల్గా. అంటే మనం వాళ్ళని ఏం చేయాలంటే శత్రువుగా చూడొద్దు, ఉపేక్షగా చూడాలి. వాళ్ళ మీద మనకు ప్రేమ లేదు, వాళ్ళ మీద మనకు కరుణ లేదు, మోదితం కూడా లేదు. ఉపేక్ష అంటే మనము ఒక బ్రహ్మజ్ఞానికి ఆపోజిట్లో ఉంటారు. ఆ బ్రహ్మజ్ఞాని చెప్పే విషయాన్ని అన్నీ కూడా ఆపోజిట్గా మాట్లాడతారు. ఆధ్యాత్మికంలో ఉపేక్షగా ఉండాలి. మరి మనం వాళ్ళని ఏమి అయితే ఇప్పుడు చాలామంది ఇప్పుడు చూడండి కొంచెంమంది గురువులని ఇప్పుడు యేసు ప్రభువును సిలువతో కొట్టి చంపేశారు. అలాగే కొంచెంమందికి విషం పోసి చంపారు. మరి ఎంతోమందికి అలా చేస్తూ ఉన్నారు. మరి కొంచెంమంది ఇప్పుడు పత్రిసారికి కొంచెంమంది కేసులు వేశారు. వాళ్ళు అంటే ఆధ్యాత్మిక ఆపోజిట్లో ఉన్నవారు. వాళ్ళు ఉపేక్షతో ఉండాలి. మనం ఈ బ్రహ్మజ్ఞాని ఉపేక్షతో ఉంటాడు. అలా మరి ప్రతి ఒక్కరూ కూడా అంటే ప్రేమ, కరుణ, ఆ, ముదితం, ఉపేక్ష. మరి ఇంట్లో వాళ్ళు కూడా నీకు ఆపోజిట్గా ఉంటారు. ఇంట్లో వాళ్ళు కూడా వీడు ఇంట్లో వానికి కళ్ళు మూసుకొని కూర్చుంటాడు అని చెప్పి ఆధ్యాత్మికంలో ఆపోజిట్ ఉన్న వాళ్ళని మనం ఉపేక్షగా చూడాలి. వాళ్ళ మీద ప్రేమ లేదు, కరుణ లేదు, మధుతం లేదు, ఓన్లీ ఉపేక్ష. బ్రహ్మ బ్రహ్మ వ్యవహారాలు చేసేవారు. ఇప్పుడు ఇంకొకటి అంటే మనం చేస్తున్న పనికి ఆపోజిట్గా చెప్పేవారు. మనకు ఆపోజిట్గా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళని ఉపేక్షగా ఉంచడమే అనేది. ఎందుకంటే మనం ఒక మంచి పని బ్రహ్మ విహారం అంటే ఏంది, ఒక మంచి పని చేస్తూ ఉన్నాం మనం. ఆ మంచి పనికి ఆపోజిట్లో, ఆధ్యాత్మికానికి ఆపోజిట్లో ఉన్నవారికి. అందుకే మనం ప్రేమ, కరుణ, ముదితం, ఉపేక్ష. ఒక్క పిరమిడ్ మాస్టర్లు మాత్రమే ఊరుగురు తిరిగి మరి బ్రహ్మ విహారాల్లో ప్రతి ఒక్కరూ కూడా మరి పిరమిడ్ మాస్టర్లు మాత్రమే మరి ఊరూరు తిరిగి ఆ ధ్యాన జగత్తు, సాకార జగత్తు, పిరమిడ్ జగత్తు చేస్తున్నారు. మరి వాళ్ళు ఒక బ్రహ్మ విహారాలు మరి వాళ్ళు ఎన్నో జన్మలు ధ్యానం చేసి గంటలు 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 ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు? ఒక్క బ్రహ్మవిహారి మాత్రమే, పిరమిడ్ మాస్టర్లు మాత్రమే. మరి వాళ్ళ పని వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. ఊరూరు తిరిగి ధ్యానం చెప్తున్నారు. మరి ఒక్క పిరమిడ్ మాస్టర్లే బ్రహ్మ విహారాలు
అని పత్రిసారు ఖచ్చితంగా చెప్తున్నాడు. అందుకనే ఈ పిరమిడ్ మాస్టర్ ఈజ్ మరి మరి ఒక మిత్రునిలాగా, ఒక మాస్టర్ లాగా, ఒక దేవుళ్ళలాగా చూస్తున్నారు. దిగి వచ్చిన దేవుళ్ళ ఊరూరు తిరిగి మరి అందుకనే మనము ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఒక గొప్ప వ్యక్తి అని పత్రిసారు చెప్తున్నాడు. ఒక్క పిరమిడ్ మాస్టర్. అందుకనే మనము ఈ నాలుగు కూడా ఈ బ్రహ్మ వ్యవహారాల్లో అద్భుతంగా ఉంటాడు. ప్రేమ, కరుణ, ఉదితం, ఉపేక్ష. మరి మనకు ఆపోజిట్లు ఉన్న వాళ్ళందరినీ కూడా ఉపేక్షగా ఉండండి. ఇప్పుడు ఇళ్ళల్లో కూడా ఎన్నో యుద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రామాయణం, మహాభారత యుద్ధాలు కూడా ఇళ్ళల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళు యుద్ధంలో వాళ్ళు మరి ఆ ఇంట్లో యుద్ధాలు చేసుకుంటూ కూడా మరి బయట మరి పిరమిడ్ మాస్టర్గా మారు. ఒక బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడు అంటే పిరమిడ్ మాస్టర్ని చూసి నేర్చుకోండి. వీళ్ళంతా వేరే వాళ్ళు ఏంటంటే ఆధ్యాత్మిక ఆపోజిట్ వాళ్ళంతా బ్రహ్మజ్ఞాని కాదు, పిరమిడ్ మాస్టర్లు కాదు. ఒకసారి గుర్తు చేసుకోండి. నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. పిరమిడ్ మాస్టర్లు మాత్రమే బ్రహ్మ వివరాలు. ఎందుకంటే వారు జన్మజన్మల సాధన చేసిన వారే పిరమిడ్ మాస్టర్గా వస్తారు. మీరు వేరే ఎక్కడైనా వెతకండి, పిరమిడ్ మాస్టర్లు ఎలా ప్రవర్తిస్తున్నారు. ఒక బ్రహ్మగా మరి పత్రిసారు మరి ఆయన 30 సంవత్సరాల నుంచి మరి మనకు ఆయన ఎలా మనకు ఈజీగా మనము ప్రతి ఒక్కరిని కూడా ఒక మాస్టర్గా, ఒక జ్ఞానిగా, ఒక మరి తీర్చిదిద్దాడనేది ఒక మంచి. అందుకనే ఒక పిరమిడ్ మాస్టర్ ఈజ్ బెస్ట్ అని చెప్పారు. పిరమిడ్ మాస్టర్ ఈజ్ బెస్ట్. పిరమిడ్ మాస్టర్ ఈజ్ బెస్ట్. ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా వాళ్ళు ఉంటారు అనేది ఒక్క పిరమిడ్ మాస్టర్లే. ఒక బ్రహ్మగా మారతారు మరి. కాబట్టి మనకు ఈ నాలుగుని మనము చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనం అద్భుతంగా బ్రహ్మవిహారి. ఒక బ్రహ్మ ఎలా ఉంటాడంటే ఈ 4: ప్రేమ, కరుణ, ఉదితం, ఉపేక్ష. ఆధ్యాత్మికానికి సంబంధించి ఆపోజిట్లో వచ్చేవారు మరి ప్రేమ లేదు, కరుణ లేదు, ముదితం లేదు, ఓన్లీ ఉపేక్ష. ఉపేక్షగా ఉంటాడు. వారి మీద శత్రుత్వం లేదు, మిత్రుత్వం లేదు. వాళ్ళ మీద శత్రువులు కాదు వాళ్ళు, ఓన్లీ ఉపేక్షగా ఉంటాడు అనేది చేసుకోండి. అయితే ఇది ఆధ్యాత్మికం. శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీరు ఎప్పుడైతే ప్రతిసారి అన్నీ ఉన్నాయి, మనకు ముక్కులోని గాలి ముక్తికి దారి. ఈ శ్వాసను గమనించండి. ఎప్పుడైతే నువ్వు శ్వాసను గమనిస్తూ ఉంటావో నువ్వు అద్భుతంగా ఒక బ్రహ్మజ్ఞానిగా మారుతావు, ఒక పిరమిడ్ మాస్టర్గా మారుతావు. మరి మనం ఈ జీవితంలో మనం ఈ భూమి మీద మనము ఆ ప్రాపంచికం కావచ్చు, ఆధ్యాత్మికంలో కూడా మనం ఎలా జీవించాలో అర్థమవుతుంది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడితేనే మనము జీవించగలము, ఈజీగా జీవించగలము. లేకపోతే మరి మనని ఒక ఆట బొమ్మలాగా ప్రతి ఒక్క కూడా ఎవరిని మనం ఎలా ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఒక బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడు
ఒక బ్రహ్మణ జ్ఞానిగా మారాలంటే పిరమిడ్ మాస్టర్గా మారండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి, శ్వాసను గమనించండి. శ్వాసను గమనిస్తూ హాయిగా గంటలు ఈ మన సహస్రార చక్రం ఓపెన్ అయ్యే వరకు చేయండి. ఆ తర్వాత మీరు ఒక బ్రహ్మజ్ఞానిగా మారుతారు, ఒక పిరమిడ్ మాస్టర్గా మారుతారు. కాబట్టి ప్రేమ, కరుణ, ముదితం, ఉపేక్షగా చూడాలి. మరి మీరు ఇది చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువగా మరి యూట్యూబ్లో చాలామంది చూడడం, మరి అవి అవసరమైనది చూడండి. ఇంకొకటి ఏంటంటే ఇలా చూస్తున్నారు కాబట్టి 15-20 నిమిషాల కన్నా ఎక్కువ చెప్పడం లేదు. కాబట్టి శ్వాసను గమనించండి. ఆటోమేటిక్ కూడా అంతా ఉంది. కళ్ళు మూసుకోండి. ఈ కళ్ళు మూసుకుంటే మీరు చెవులు మూసుకుంటారు, నోరు మూసుకుంటారు, వేళ్ళు పెట్టుకుంటారు, కాళ్ళు టచ్ చేసుకుంటారు. హాయిగా మీరు రీఛార్జ్ అవుతుంది, ఎంతో శక్తి వస్తుంది. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను మీకు. శ్వాసని గమనించండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస మీద ధ్యాస, ఇది బుద్ధుడు కనుక్కున్న శ్వాస మీద ధ్యాస. శ్వాస ఒక్కటే మార్గం. ఎందుకంటే ఒకరోజు తినకున్నా ఏం కాదు, ఒకరోజు వాటర్ తాగకున్నా, శ్వాస 1 నిమిషం లేకపోతే ఈ జీవుడు ఉండలేడు. కాబట్టి శ్వాసను గమనించండి. ప్రతిదీ కూడా గమనిక మీకు వస్తుంది. మీరు ఆ బయట ప్రపంచం నుంచి మరి బయటకు వస్తారు. ఈ కష్టాల నుంచి, భయాల నుంచి వచ్చిన మనకు సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. భయాల నుంచి చిన్నపిల్లల కాడికించి పెద్ద పిల్లల వరకు చేయొచ్చు. ఎవరు ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు చేసుకోవచ్చు. శ్వాస మీద ధ్యాస. ఓకే, థ్యాంక్ యూ.